భర్త యజమాని అన్నటువంటిది క్రీస్తునందున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చేయవలసినది ఏంటి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క నాయకత్వపు పొజిషన్ను నీవు అభ్యాసం చేయాలి. యు మస్ట్ ఎక్సర్సైజ్ ద గాడ్ గివెన్ పొజిషన్, లీడర్షిప్ పొజిషన్. కుటుంబ యజమానిగా, క్రీస్తునందున్నటువంటి కుటుంబ యజమానిగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దానిని నీవు అభ్యాసం చేయాలి, అనుసరించాలి, అప్లై చేయాలి, అందులో కొనసాగాలి. అలా కొనసాగకపోతే ఏంటి అంటే ఏవైతే ఆ పొజిషన్కి తండ్రి వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదంలో నిలవలేకుండా పోతూ ఉంటాం. పైగా దేవుని పైన మనము సనుగుతాము, గొనుగుతాము, బాధపడతాము, రకరకాల సిచ్యువేషన్స్కి గురి అవుతూ ఉంటాం. ఎప్పుడైతే నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీ తండ్రిని గురించి, నీ ప్రభువును గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు బోధిస్తూ ఉంటావో, మార్గాలను నువ్వు తెలియపరుస్తూ ఉంటావో, ఆయన విధి విధానాల్లో నడిచినట్లుగా వాళ్ళను తర్ఫీదు చేస్తూ ఉంటావో, వదలక విడువక. ఎందుకు అంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు పట్టు విడువక పిల్లలకు ఆ విధంగా నూరి పోస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో, ఎడ్యుకేషన్లో కానీ, వివిధమైనటువంటి విషయాల్లో కానీ, వాటిల్లో పేరెంట్స్ ఏం చేస్తారంటే వాడు నో అన్నా సరే, నో, నువ్వు ఇది చదవాల్సిందే, ఇది చేయాల్సిందే, ఇలా చేస్తేనే నీకు విజయం, ఇలా చేస్తేనే నీకు మంచి మార్క్స్, ఇలా అని ఎంత పట్టు విడవక వారిని ఆ స్థితికి వచ్చేటట్లుగా మనం చేస్తూ ఉంటామో మంచిది. అయితే క్రీస్తును గురించినటువంటి జ్ఞానములో కూడా పిల్లల్ని ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు తెలియపరచబడుతూ ఉంది. అబ్రహాము ఇక్కడ మనం చేసినటువంటి విషయాన్ని చూసాం. అయితే ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వభావములో ఆ యజమానుడు నడుస్తాడో, క్రీస్తు స్వభావముతో నడిచే యజమానుడు సైమల్టేనియస్గా, స్పాంటేనియస్గా, ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఆయన తనకు జతపరిచిన భార్యను ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాదు, భార్య బలహీనమైనటువంటి ఘటమని ఎంచి ఆమెను సన్మానించి ఆమెను ఘనపరుస్తాడు. హల్లెలూయా.